ఈరోజు చంటక్క కబుర్లో వెరైటీ అనమాట. ఏంటి వంట, వెరైటీ వంట చేస్తుంది అనుకుంటున్నారు కదా? కాదండి, చూసే ఉంటారు కదా నా డ్రెస్. ఈరోజు స్విమ్మింగ్ పూల్లో ఉన్నాను. అయితే ఇక్కడ శ్రీకాంత్ మాస్టర్ ఉన్నారనమాట. ఆయన్ని అడుగుదాం, ఆయన మాటల్లోనే అన్నీ తెలుసుకుందాము. హాయ్ శ్రీకాంత్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ముందు మీరు అసలు స్విమ్మింగ్ గురించి అన్నీ చెప్పి మీ వివరాలు చెప్పినాక అప్పుడు నా గురించి నేను పొగిడించుకుంటాను, తిట్టించుకుంటాను, ఏదో ఒకటి. ఓకేనా? అయితే ఫస్ట్ డే చూసినప్పుడు మేము అసలు చాలా భయపడ్డాము, అంటే చేస్తారో లేదో అని. కానీ తీరా చూస్తే కనుక అసలు మ్యామ్కి ఇన్ని క్లాసెస్లోనే ఇంత పర్ఫెక్ట్ అయ్యారంటే మేము కూడా షాక్ ఉన్నాము. కానీ మా టీం చేసిన డెడికేషన్స్ కానీ, మ్యామ్ చేసిన హార్డ్ వర్క్ కానీ చాలా హ్యాట్స్ ఆఫ్. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ మ్యామ్ వల్ల మేము ఒకటి తెలుసుకున్నది ఏంటంటే ఆడవాళ్ళు ఏదైనా సాధించవచ్చు అని ఇప్పుడు అర్థమైంది. దీనివల్ల క్లారిటీ అనేది మాకు వచ్చింది, మీకు కూడా వచ్చింది. ఓకే, అయితే ముందు నీ గురించి చెప్పమ్మా. అంటే నువ్వు అంటే స్విమ్మింగ్ అంటే ఒక ఈ అపార్ట్మెంటేనా, లేదా ఇంకా వేరే అపార్ట్మెంట్సా? నీ కింద ఎంతమంది ఉంటారు అన్నీ కూడా చెప్పు నీ గురించి. యాక్చువల్గా నేను వచ్చేసి హెడ్ కోచ్ మ్యామ్. నాకు 4 మెంబర్స్ ఉన్నారు మొత్తం టోటల్గా. వాళ్ళు మా టీం అనమాట. సో మేము అనేది రాజపుష్ప వజ్రాలో మేము స్టార్ట్ చేసి 3 years అవుతుంది. దాని తర్వాత వజ్రా ఉంది, నెక్స్ట్ మై హోమ్ అవతార్ లెక్క, ఇంకోటి ప్రైవేట్ విల్లాస్, మీనాక్షి టవర్స్, ఇలాంటి డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ విల్లాస్లో మేము ఇస్తాము. దీంతోపాటు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం మేము. అవి కూడా మేము పర్సనల్ క్లాసెస్ ఉంటాం. అంటే పర్సనల్ అంటే మామూలు జిమ్కి సంబంధించా లేకపోతే? అది కంప్లీట్గా వితౌట్ ఎక్విప్మెంట్ అనమాట. ఓన్లీ ఏంటంటే కార్డియో టైప్. ఏమి ఒక ఎక్విప్మెంట్స్ ఉండవు. మనం ఇంట్లో ఏదైతే యూజ్ చేసుకుంటామో దాన్ని బట్టే మనము చేస్తాం, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి. ఇది కోవిడ్ కన్నా సేమ్ కోవిడ్లో మనకి ఎందుకంటే బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఏమీ లేవు కాబట్టి ఆ విధంగా ఆ ప్లాన్ చేసుకొని ఇప్పుడు చేస్తున్నాం. అంటే ఫ్లెక్సిబుల్ ఉండటానికా లేకపోతే హెల్త్ ఫిట్నెస్ కావాలి, ఇంకోటి వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. ఫిట్నెస్ వస్తుంది, దానివల్ల ఫ్లెక్సిబుల్ కూడా వస్తుంది. ఇంకేమన్నా మీ గురించి అని చెప్పుకుంటారా? మా మాస్టర్ గోపి ఉన్నారు కదా. మీ మాస్టర్ గోపి గురించి నేను చెప్పాను ఎందుకంటే తను చెప్పిన దాంట్లో మీరు చేసిన దాంట్లో చాలా ఉంది. నేను ఏంటంటే బయట ఉండి మీకు గైడ్ ఇచ్చాను. కానీ అతను మీరు ఫస్ట్ డే వచ్చినప్పుడు మీరు ఎలా వచ్చారు, ఇప్పుడు ఎలా బయటకు వస్తున్నారు అనేది మీకు ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఉంది. అదే అంటే ఫస్ట్ డే నేను ఎంత భయపడ్డానంటేనండి అసలు మా గోపి అంటే నాకంటే చాలా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు నేను పేరు పెట్టే పిలుస్తాను. వాళ్ళు సార్ అయినా సరే నేను పేరు పెట్టే పిలుస్తాను. అయితే గోపి మాత్రం చక్కగా నన్ను చేపట్టుకొని మేడం మీకు ఏం భయం లేదు రండి నేను ఉన్నాను కదా అని చాలా ధైర్యం చెప్పి నన్ను ఏది వాటర్లోకి దింపాడు అనమాట. ముంచేలేదులేండి, తేల్చేసాడు చక్కగా. అయితే నేను అంటే స్విమ్మింగ్ ఎలా చేస్తున్నాను అనేది చూద్దామండి ఈరోజు. మా గోపి టాలెంట్ని చూపిస్తాను రండి. నా టాలెంట్ కాదు ఇది. ఓకే, అయితే మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదామా? షూర్. గోపి, ఇవాళ నేను నిన్ను దించుతా, నువ్వు నన్ను ఎలా దించావా అలాగా. ఫస్ట్ డే నేను ఎలా దిగాను నీళ్ళలోకి కూర్చొని భయపడుతూ. అప్పుడు నువ్వేమన్నావో చెప్పనా? మేడం ఏం పర్వాలేదు రండి మేడం నేను ఉన్నాను కదా మీకు అని. వామ్మో నన్ను ముంచేస్తావా గోపి అన్నాను కదా. ఎలా అన్నాను చెప్పు. చేయలేకపోతున్నావా అలాగా? పర్వాలే నేనేమనుకోను, పర్వాలేదు ఏమనుకోను. అయ్యో అయ్యో మ్యామ్ వచ్చిన రోజు అయితే ఫస్ట్ డే చాలా భయపడుకుంటూ దిగారు. మేము ఎంకరేజ్ చేసాము, ఏం కాదు మ్యామ్ భయపడొద్దు, ఏమీ అవ్వదు, ఎందుకంటే లోతు లేదు, ఇది చిన్నపిల్లలు నేర్చుకున్నారు మీరు కూడా నేర్చుకోవచ్చు అనుకుంటూ చెప్పుకుంటూ ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు అది ఏ విధంగా అంటే ఫస్ట్ డే వచ్చి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళారు. తర్వాత ఇలా చేయాలి అంటే ఓసి ఇంతేనా అంటే మేము కూడా ఇంతే ఈజీగా అనుకున్నాము. కానీ తీరా చూస్తే ఈరోజు ఇంకో లెవెల్లో ఉన్నారు మ్యామ్. సో ఫస్ట్ డే వచ్చినప్పుడు ఏం చేశారంటే కిక్స్ చేశారు. కిక్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి స్టార్ట్ చేస్తూ లాస్ట్కి వాటర్లో అలానే వెళ్ళిపోయారు. మేము ట్రైనర్ ఏమో ఇక్కడ ఉన్నారు, మేడం అక్కడ.
కాంపిటీషన్స్ జరిగాయి ఇక్కడ చాలా, మామూలుగా లేదు అసలు ఇక్కడ. ఏంటో ఏమో. ఇంకోటి మ్యామ్ని చూస్తూ ఇంకో మేడం వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసుకున్నారు, అంటే ఈవిడే చేశారు మేము ఎందుకు చేయొద్దు అలా. లైక్ స్వర్ణ మ్యామ్ ఉన్నారు మా దగ్గర, ఇద్దరు జోడీతో వచ్చేవాళ్ళు, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వేరే ఉంది. అవును, చాలా చాలా బాగా. అది అయితే మనం స్విమ్మింగ్ స్టార్ట్ చేద్దాము. ఓకే, ఎక్సర్సైజులు చేద్దాం ఫస్ట్, తర్వాత స్విమ్ చేద్దాం. ఓకేనా? వాటర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ మేడం. ఫస్ట్ గాగుల్స్ పెట్టుకోండి, తర్వాత స్లోగా బబ్లింగ్ చేయాలి. ఓకేనా? బ్రీతింగ్ ఎక్సర్సైజ్. కమన్, హోల్డ్ దిస్ వన్ అండ్ స్లోలీ గో డౌన్ అండ్ డూ. మేడం ఇంకా డౌన్, క్లోజ్గా ఉండండి మేడం. కమన్, క్లోజ్గా హ్యాండ్ చేయండి, ఓకే, క్లోజ్గా ఉండండి, ఇలా క్లోజ్గా ఉండి గో డౌన్. దాని తర్వాత కిక్స్. దీంట్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్. రైట్ సైడ్ తిరిగి బ్రీతింగ్ తీసుకోండి. ఓకేనా? గ్రోత్ అయితే కిక్ చేయాలి. ఓకేనా? కిక్ యువర్ లెగ్. చూపిస్తాను. ఓకే మేడం. అంటే కొట్టడం, లెగ్స్ హ్యాండ్ మూమెంట్, ఈ హ్యాండ్ మూమెంట్ కూడా చేయండి. ఓకే. అంటే ఫస్ట్ రోజు నాకు మామూలుగా కిక్స్, ఓన్లీ మెయిన్ కిక్స్ అన్నావు కదా. అంటే నేను ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి కొంచెం బాగానే కొడుతున్నానేమో ఫస్ట్ రోజు, అంటే వాళ్ళు చూపించాలి కాబట్టి. నేను పక్క నుంచి చెప్తూ ఉంటాను మేడం, లెగ్స్ పైకి లేపండి, పైకి లేపండి. ఓకేనా? ఓకే మేడం. ఫస్ట్ రోజు మాత్రం ఏమన్నా ఎప్పుడు వచ్చేసింది అన్నమాట. ఓకేనా? ఓకే మేడం, రెడీ. కమన్, క్లోజ్. కమన్, స్లోలీ కిక్ మ్యామ్, స్లోలీ. రైట్ సైడ్ బ్రీత్, ఆన్ రైట్ సైడ్. వేర్ ఇస్ యువర్ రైట్? yes. కెమెరా అటుంది కదా. ఓకే మ్యామ్. 5 6 కమన్, కిక్. స్లోలీ. కిక్ చేసేటప్పుడు లోపల చేయాలి, అండర్ వాటర్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ రోజు అండి ఇది గట్టిగా పట్టేసుకొని పడిపోతామేమో అన్న భయంతో ఫస్ట్ రోజు ఎన్ని నొప్పులు అనమాట, కాళ్ళు ఏం లేవు, గట్టిగా బిగుసుపోయాను కదా, ఇది అమ్మ నొప్పులు వచ్చేసినాయి అనమాట. భయపడ్డాను ఫస్ట్ రోజు. సెకండ్ డే స్విమ్, డైరెక్ట్ స్విమ్మే కదా. ఎస్ మ్యామ్. మీ కిక్స్ కోసం ప్రాక్టీస్ చేయడానికి తీసుకొచ్చాను. ఓకేనా? ఫస్ట్ ఇలా పట్టుకోవాలి. ఓకేనా? పట్టి ఇలా మూవ్ అవుతూ ఫస్ట్ కాదు. ఓకే, స్ట్రెచ్ చేయాలి బాడీని. ఓకే, ఇలా కిక్ చేసుకుంటూ మూవ్ అవ్వాలి మేడం. ఓకేనా? అది నాకు వస్తుంది అంటారా? నేను ఉన్నా కదా మేడం, నేను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. ఓకేనా? పట్టుకోవాలి. ఎస్ మ్యామ్, పట్టుకుంటాను, నేను ముందే ఉంటాను. మీరు ఇక్కడ పట్టుకొని కిక్ బోర్డ్ని, బాడీని స్ట్రెచ్ చేయాలి. ఓకేనా? కిక్స్ మాత్రం మర్చిపోండి. ఎస్, గాగుల్స్ పెట్టుకొని ఫస్ట్. ఇది ఇప్పుడు మన నీళ్ళల్లో ముంచేది మేడం, నేను మన బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, నేను కూడా ఉంటాను. ఓకేనా? ఓకే, ఈ కాళ్ళు కిక్ చేసుకుంటూ రండి. ఓకేనా? ఓకే, రెడీ? ఓకేనా? ఎస్ మ్యామ్, రెడీ. నీ మీదే భారం. ఎస్ మ్యామ్, నేను మునిపోతున్నా అనుకుంటే పట్టుకోవాలి. నేను కిక్ బోర్డ్ ఉంది కదా, కిక్ బోర్డ్తో పాటు నేను ఉంటాను. కమాన్, మూవ్. ఎస్, కమాన్, కిక్ చేయాలి. కిక్, కమాన్, కిక్. ఎస్ మ్యామ్, గుడ్. కిక్, కమాన్, కిక్. కట్ డౌన్, బబ్లింగ్ చేస్తూ మూవ్ అవ్వాలి. కమాన్. Slowly. Come on. Yes, you are going. Yes, ma'am. Have to practice.
పేరు నువ్వు పట్టుకున్నావని అనుకున్నా నేను. లేదు లేదు కిక్ బోర్డ్ ఉంది కదా, మీరే మూవ్ అయిపోతారు. కిక్ చేస్తూ ఉంటే మీరు మూవ్ అవుతూ ఉంటారు. స్లోగా రొటేషన్ కూడా చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి చీకటిగా ఉంది కదా, ఈ క్లిప్ చూస్తున్నారు కదా స్విమ్మింగ్. అయితే నేను డే 3 మామూలు ఊరిని తీయించుకున్నాను అనమాట, ఎలా చేస్తున్నాను చూద్దాము అని చెప్పి. పైన మా రమ్యకృష్ణ ఉంటే తీసింది. అయితే ఇక్కడ తీయమనంటే తీసారు అనుకున్నాను, అది క్లిప్ మిస్ అయిపోయింది అనమాట. అందుకనే దాన్నే పెడుతున్నా చీకటిగా ఉన్నా కూడా. అది డే 3 రోజు నేను సరదాగా తీసుకున్న వీడియో. లాంగ్ది లాస్ట్లో పెట్టాను కదా చూడండి. చూసినాగా ఎలా ఉంది ఏంటి నాకు కొంచెం కామెంట్ రూపంలో పెట్టండి. నేను నేర్చుకున్నాను కదా, నాకు ఆనందంగా ఉంటుంది అనమాట మీరు అందరూ అలా చెబితే. ఓకే అండి. 20 హ్యాండ్స్ దీన్ని పట్టుకొని మన లెగ్స్ అనేది ఇక్కడ రాడ్కి టచ్ చేసి ఇక్కడ గ్రిప్ తీసుకోవాలి మేడం. గ్రిప్ తీసుకొని ఎస్ మేడం, గ్రిప్ తీసుకొని స్లోగా రిలాక్స్గా బాడీని మూవ్ చేయాలి. ఫ్లోట్ అవ్వాలి మేడం. ఇలా బాడీ సైడ్కే తీస్తూ ఉండాలి మేడం, పైకి కిందకేం చేయొచ్చు. స్లోగా మూమెంట్ ఎలా అంటే స్లోగా వదిలేసి ఇలా కిక్ చేస్తూ స్లోగా రిలాక్స్. హ్యాండ్ మూమెంట్. లెగ్స్ పెట్టండి మేడం, లెగ్స్తో హోల్డ్ చేయండి రాడ్ని. ఎస్ స్లోగా స్ట్రెచ్ చేయండి బాడీని. చేతులు వదలాలా? ఎస్ మ్యామ్, స్లోగా నా చేతులు తలకాయ పట్టుకున్నారా? ఎస్ మ్యామ్, నేను హోల్డ్ చేస్తా. స్లోగా రిలాక్స్. కమాన్ స్ట్రెచ్. కమాన్. ఎస్ అండర్ వాటర్ చేయాలి మేడం, అండర్ వాటర్లో చేయాలి హ్యాండ్ మూమెంట్. స్లోగా అక్కడ రాడ్ని వదలండి, నేను పట్టుకొని వెళ్తాను. ఎస్ మేము పట్టుకున్నాం. స్లోగా కిక్. ఎస్ స్లోగా కిక్ చేయండి అండర్ వాటర్. కమాన్ కిక్. కమాన్. ఎస్ మ్యామ్, గుడ్. కొంచెం లెగ్స్ డౌన్ చేయాలి. లెగ్స్ డౌన్. కమాన్ లెగ్స్ డౌన్ చేస్తూ ఉండాలి. లెగ్స్ డౌన్ చేయాలి. కమాన్ కిక్. కమాన్ స్లోగా కిక్ చేయాలి మేడం. లెగ్స్ స్లోగా కిక్ చేయాలి. బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాం మేడం. బ్రీతింగ్ హోల్డ్ చేయండి. ఓకేనా? ఎస్ గుడ్. ఎస్ కమాన్. ఎస్ గుడ్. ఎస్ గుడ్. వన్ మోర్ స్టెప్. స్లోలీ. ఎస్ రిలాక్స్. స్ట్రెచ్ చేయండి బాడీని. కమాన్ స్ట్రెచ్. స్లోలీ. కమాన్. ఎస్ గుడ్. కమాన్ మ్యామ్. గుడ్. Yes. Come on now. Kick your legs. Slowly kick and rotation. Come on. Yes. Come on, move. Come on. Yes. Come on now. Come on. Yes. Kick your legs. Come on now. Kick your legs. Come on. Hand rotation fast. Yes. Come on. You are moving. Yes, ma'am. You are moving. Yes. Again. Again. Come on. Come on. Yes, ma'am. Good. Good, ma'am. Good. Good. Come on. Yes. Rotation. Hand rotation. Come on. Yes. Yes. You are moving now. Good. 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 Yes. Come on. Slowly. Yes. Come on. Again. Yes, ma'am. Good. Yes. Yes, ma'am. Yes. Move. Yes. Yes. Come on. Kick your legs. Hand movement. Fast. Come on. Yes, again. Come on now. Slowly. Come on now. Underwater, underwater. Yes, come on. Good. Come on. Rotate your hands. Come on. Yes. Come on, you are rotating. Yes, good. Moving. Yes, clean. Yes, come on. Yes. Come on now. Yes, yes. More 3 steps. Come on, move. Come on. Hardly. Hardly. Come on. Yes, come on. Yes, yes, you reach, ma'am. Come on, come on. One more step. One more step. Yes, good, good. Yes, stop. Yes, ma'am. You did it. Come on, good, ma'am. Good, good, good. That's good, ma'am. Yes, good, ma'am. ఇంకో చేయండి అని చెప్పి ఒక స్టెప్. ఆ స్టెప్ పేరేంటి? అండర్ వాటర్ మేడం. అండర్ వాటర్. ఎస్ మ్యామ్. కాబట్టి జస్ట్ ఫ్లోట్ చేయాలి. ఫ్లోట్ చేసుకొని హ్యాండ్ మూమెంట్ చేసుకుంటూ మూవ్ అవుతూ వెళ్ళాలి రిలాక్స్గా. స్ట్రెచ్ చేయాలి హ్యాండ్. మనం ఇట్లా అన్నాం కాబట్టి అది ఫ్రీ స్టైల్ మేడం. ఇది అండర్ వాటర్ మూమెంట్ అన్నట్టు. కాళ్ళు ఓకేనా? కాళ్ళు ఆడకపోయినా పర్వాలేదు. పర్లేదు మేడం. హ్యాండ్ మూమెంట్ వెళ్ళిపోతారు మీరు. జస్ట్ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్.
అది వస్తుందో రాదో తెలియదు, ఇప్పుడు ట్రై చేస్తున్నాను. నిన్న చెప్పాడు తను, ట్రై చేస్తా. ఓకే మేడం, ట్రై చేయండి. ఏమని నేను ఇక్కడే ఉంటాను, మీ పక్కనే ఉంటాను మేడం. నేను ఎప్పుడు నా హ్యాండ్ మీ పక్కనే ఉంటుంది. డోంట్ వరీ. అంటే మనం ట్రై చేయండి. ఓకే మేడం, ప్రాక్టీస్ చేయండి. Yes, good man. Yes, same. Yes. Yes, yes. Good, good. వచ్చారు మేడం, వచ్చింది ఇది వరకు వచ్చారు. ఒక్క స్టెప్లో వెళ్ళిపోతారు అంతే. అమ్మయ్య పర్వాలే, ఇది కూడా వచ్చింది. ఎస్ మ్యామ్. వీడియో అనేసరికి మిగతా వాళ్ళు ఎలా కంగారు పడతారు, వాళ్ళు నేను కూడా అలాగే కంగారు పడుతున్నాను. Come on, try one more. Yes. Come on. Again. Yes. Okay, breathe. Yes, again. Yes, no. Come on. Yes. 4, 5. Come on. 1. Come on, 2. Come on, 3. Come on, 4. Come on, one more step now. One more step. Yes, good. That's good. Yes. Very good, ma'am. Good. అమ్మయ్య, ఇదండి నా స్విమ్మింగ్ సంగతులు. అయితే ఏమైనా సరే 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని. కుదరట్లేదు. అనుకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శ్రీకాంత్ వాళ్ళు పరిచయం అయ్యారనమాట. మేడం మీరు రండి అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ వయసులో అంటారు, నాకు ఈ వయసు అన్నప్పుడు నాకు అస్సలు నచ్చదండి. ఏ వయసు ఎందుకంటే వయసుతో పనే ఉంది. మనం నేర్చుకోవాలంటే ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, వచ్చే ముందు కూడా నేర్చుకోవచ్చు అనమాట. అదే పట్టుదలతో నేను వచ్చాను. తను కూడా నాకు రొప్పి వస్తుంది స్విమ్మింగ్ చేసేసరికి. తను మీకెందుకు మేడం రండి అని చెప్పారు. అట్లాగే గోపి కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడనమాట. గోపి, నేను నిన్ను ఇబ్బంది ఏమైనా పెట్టానా? అస్సలు లేదు మేడం. ఫస్ట్ డే వచ్చినప్పుడు మీరు ఎంత భయపడ్డారో నాకు తెలుసు. సెకండ్ డే చూస్తే మాత్రం రిజల్ట్ వేరేగా ఉంది మేడం. ఫస్ట్ డే మీరు భయపడ్డారు, సెకండ్ డే మాత్రం వితౌట్ కిక్ బోర్డ్ మ్యామ్ మూవ్ అయ్యారు. పిల్లలతో కూడా డైలీ కాంపిటీషన్ మేడంకి. ఆల్రెడీ నిన్న దిత్యతో కూడా ప్రాక్టీస్ చేశారు. వాళ్ళతో కూడా లాంగ్ ల్యాప్ కూడా ప్రాక్టీస్ చేసేసి మ్యామ్ చాలా ఇంప్రూవ్ అయ్యారు. చాలా షార్ట్ టైంలో ఇంప్రూవ్ అయిందంటే మేడమే. చాలామంది మ్యామ్స్ వస్తున్నారు, చేస్తున్నారు, బాడీ పెయిన్స్ అని లీవ్ తీసి అవి అవుతుంది. బట్ మ్యామ్ మాత్రం చాలా ఫ్రీగా వస్తారు. ఇంకా మ్యామ్స్ ఇంకా క్లాసులు పెట్టాలి. డైలీ రమ్మని మమ్మల్ని పిలుస్తారు మ్యామ్. ఇంకా చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యారు మేడం. నేను ఇంకా ఎప్పుడు ఇట్లా చూడలేదు. థ్యాంక్ యూ అమ్మ. అదే ఆ బాబుకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కదా, సేమ్ నాకు కూడా బ్రీతింగ్ తీసుకోవడం కష్టం. కానీ మేమిద్దరం పోటీ పెట్టుకున్నాం అనమాట. వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట. మేడం మీతో ఉండటం వల్ల మా బాబు చాలా బాగా, అంటే నా గొప్ప నేను చెప్పుకోవడం కాదు, నేను ఇంకొకళ్ళకి చిన్న పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్ అయ్యాను అన్న గొప్ప అనమాట. అది మీ అందరూ తెలియటం కోసం చెప్పాను. అదే వయసుతో పని ఎందుకండి బాబు, వచ్చిన దగ్గర నుంచి అందరూ కూడా మీ వయసు అంతా. నాకు నచ్చని విషయం వయసు, ఆంటీ, ఈ 2 నా జన్మలో ఎవరన్నా అంటే మాత్రం బీపీ పెరిగిపోద్దండి. ఏంటి అలా అను 60 years లో కూడా అంటే ప్రొనౌన్సియేషన్ అలా అంటే 16 అన్నాను 16 అన్నాను, మనసులో ఉన్నదే వచ్చింటుంది ఆ వయసులో కూడా. కానీ ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నారంటే ఇందాక నేను చెప్పాను కదా, ఆడవాళ్ళు అనుకుంటే సాధించని అనేది ఏదీ లేదు. ఓకే, ఆదర్శం చూపించారు ఇప్పుడు. అందులోనూ బయట కాదు, వాటర్ గేమ్ ఇది. వాటర్ గేమ్లో ఇంత పర్ఫెక్ట్ అయ్యారు ఈ ఏజ్లో అంటే మళ్ళీ చెప్తున్నాను 60 years. చూసారుగా ఒరిజినల్ బయటకు వచ్చింది. వాళ్ళు 60 అని ఫిక్స్ అని పోతారు. ఓకే కానీ దగ్గరలో ఉన్నాను. ఓకే దగ్గరలో ఉన్నారు 16కి 16కి దగ్గరలో ఉన్నారు. కానీ ఇంత పర్ఫెక్ట్ అయ్యారు. చిన్న పిల్లలతో కాంపిటీషన్ తోటి పార్టిసిపేట్ చేస్తున్నారంటే
హ్యాట్స్ ఆఫ్. గ్రేట్. థ్యాంక్ యూ అమ్మ. అదండి, అంటే నేను సరదాగా నేర్చుకున్నాను. చక్కగా ఈ వీడియో కూడా మీకు చూపించాను. ఈ వీడియో అనేది మిగతా లేడీస్ కూడా కొంచెం చూసి అంటే వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తే ఇంకా చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అటున్న ఇంకో మాస్టర్ కూడా థ్యాంక్ యూ. వీడియో తీస్తున్నారు అనమాట. ఆయన రమ్మనమంటే నేను ఓన్లీ వీడియోనే మేడం నేను రాను అన్నారు. ఆయన కూడా మధ్యలో ఇరికిచ్చాము చూడండి. ఇంకో మాస్టర్ రాలా, సుధీర్ మాస్టర్. తను కూడా ఒకరోజు తను రాకపోతే ఒకరోజు క్లాస్ తీసుకున్నాడు. తను కూడా చాలా మీ అందరి సహకారం వల్లే నాకు వచ్చిందనమాట. ఏముంది మీరు రాదు అని ఒక మాట అని అంటే అలా అని ఉంటే నేను అనేది మీరు అన్నా అని ఉంటే ఏజ్ కూడా చెప్తున్నాను. నేను వద్దండి, నేను బై చెప్పేస్తాను. ఎందుకు వచ్చి నువ్వు వాళ్ళ మాట మాట్లాడితే ఏజ్ అని అంటున్నారు. ఏదైనా సరే కానండి. అయితే నాకు ఈ స్విమ్మింగ్ అయితే మాత్రం మెయిన్ నాకు ఇదే కాబట్టి నేను ఇది 3వ రోజే పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నాను. కానీ వెనక ఉన్న చూడండి అది మాత్రం కొంచెం ఎందుకంటే నాకు భయం వేస్తుంది అనమాట. మునిగిపోతానేమో ఇది మునిగితే లెగవచ్చు, ఇది మునిగితే పాప మా ఆయన మీద నమ్మకం ఉందిలో పట్టుకుంటున్నాడు. అదొక్కటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తాను. ఏదైనా కూడా 5 డేస్లో వచ్చేసింది నాకు మొత్తం. ఓకే థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, మరీ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి వీళ్ళందరికి కూడా. అయితే మీకు స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉంటే అలాగే ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నారు కదా, ఇంటికి వస్తారు కదా, ఎక్కడైనా వస్తారు, హైదరాబాద్లో ఎక్కడైనా వస్తారంటే నేను శ్రీకాంత్ నెంబర్ పెడతాను. మీరు ఫోన్ చేయండి, నాకు కాదు శ్రీకాంత్ నెంబర్కి ఫోన్ చేసి మీకు కావాలనుకున్న ఫిట్నెస్ కోసం మెయిన్ ఆరోగ్యం అనమాట. మీకు ఎక్కడికి రమ్మండి అక్కడికి వస్తారంట. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. వయసుకు కాదు స్విమ్మింగ్కి. ఓకే బాయ్ చెప్పండి అమ్మా. బాయ్.